వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ వ్యాపార సామ్రాజ్యంలో ఇప్పుడు ఒకే ఒక్క నినాదం గట్టిగా వినబడుతోంది. అదే చైనాకు దూరం, భారత్కు బంధం. అవును, గ్లోబల్ మార్కెట్లో డ్రాగన్ దేశానికి ఊహించని షాక్ ఇస్తూ జపాన్ బ్యాంకులు ఇప్పుడు మన దేశం వైపు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటి వరకు చైనాను నమ్ముకున్న జపాన్ కార్పొరేట్ దిగ్గజాలు అక్కడ పెరుగుతున్న ఖర్చులు భరించలేక, అనిశ్చితుల మధ్య ఇరుక్కోలేక ప్రత్యామ్నాయం కోసం వెతుకులాట ప్రారంభించాయి. ఆ వెతుకులాటలో జపాన్కు దొరికిన మోస్ట్ పవర్ఫుల్ అండ్ బెస్ట్ ప్లేస్ మన భారతదేశం. అసలు జపాన్ బ్యాంకులు చైనాను ఎందుకు పక్కన పెడుతున్నాయి? భారత్లో ఆటోమొబైల్, టెక్నాలజీ రంగాల్లో ఎలాంటి విప్లవం రాబోతుంది? లెట్స్ వాచ్. డ్రాగన్ దేశం చైనాకు జపాన్ గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. వ్యాపార విస్తరణలో ఇప్పటి వరకు చైనాకు పెద్దపీట వేసిన జపాన్ సంస్థలు ఇప్పుడు రూటు మార్చాయి. చైనాను పూర్తిగా పక్కన పెట్టి యావత్ జపాన్ బ్యాంకింగ్ రంగం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. అక్కడ ఆర్థిక వృద్ధి మందగించడం, అనిశ్చితులు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వీటికి తోడు చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కార్మిక వ్యయాలు కూడా భారీగా పెరగడంతో జపాన్ కంపెనీలకు అక్కడ నిర్వహణ భారం ఎక్కువైంది. చైనా స్థానిక కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడం కూడా జపాన్ సంస్థలకు కష్టంగా మారింది. అందుకే చైనాతో ఇక దూరంగా ఉండటమే మంచిదనే ముగింపునకు జపాన్ బ్యాంకులు వచ్చేశాయి. ఈ నేపథ్యంలోనే భారత్తో పాటు ఆగ్నేయాసియా దేశాలు జపాన్ పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ గా మారిపోయాయి. ముఖ్యంగా మన దేశ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ దిగ్గజాలు క్యూ కడుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో జపాన్ పెట్టుబడులు పెరిగితే ఆ సీనే మారుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. జపాన్ బ్యాంకులు మన దేశాన్ని తమ అత్యంత వ్యూహాత్మక వృద్ధి కేంద్రంగా స్పష్టంగా గుర్తిస్తున్నాయి. భారత్లో రోజురోజుకు మధ్యతరగతి కుటుంబాల సంఖ్య పెరుగుతుండడం పెద్ద సానుకూల అంశంగా మారింది. అన్ని దేశాల కంటే భారత్లో యువ జనాభా ఎక్కువగా ఉండడం జపాన్ సంస్థలను అమితంగా ఆకర్షిస్తుంది. ఇక్కడి మార్కెట్లో వినియోగదారుల డిమాండ్ నిరంతరం పెరుగుతుండడం వ్యాపారులకు పెద్ద ప్లస్ పాయింట్. అందుకే నిధులు సమకూర్చడం, సప్లై చైన్ కు సపోర్ట్ ఇవ్వడం లాంటి పనులను జపాన్ బ్యాంకులు సులువుగా చేస్తున్నాయి. సరికొత్త సాంకేతికతకు కేరాఫ్ గా మారిన చిప్ తయారీ రంగంలో భారత్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. అలాగే చిప్ అసెంబ్లింగ్, డిజైన్ రంగాల్లో కూడా మన దేశం వేగంగా దూసుకుపోతుంది. టెక్నాలజీ, స్టార్టప్స్, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఎంట్రీ ఇచ్చేందుకు జపాన్కు భారత్ అద్భుతమైన వేదికగా నిలిచింది. అందుకే జపాన్లో లోకల్ బ్యాంకులు కూడా చైనాను వదిలి భారత్, సింగపూర్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. భారత ఆర్థిక మార్కెట్లో జపాన్ బ్యాంకింగ్ దిగ్గజాలు భారీ నిధులతో ప్రవేశిస్తున్నాయి. జపాన్కు చెందిన చిబా బ్యాంక్, ది 77వ బ్యాంక్ లాంటి స్థానిక బ్యాంకులు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. జపాన్ దేశీయ మార్కెట్లో స్థానిక బ్యాంకుల సంఖ్య 20% పైగా తగ్గడం గమనార్హం. మరోవైపు సైక్యో బ్యాంక్ లాంటి ఆర్థిక సంస్థలు ఇండోనేషియాలో తమ అనుబంధ సంస్థలను విస్తరిస్తున్నాయి. చైనాలో జపాన్ సంస్థల పోర్టుఫోలియో గత 10 ఏళ్లలో దాదాపు 40% వరకు క్షీణించింది. ఈ నష్టాన్ని భర్తీ చేసుకుంటూ మిత్సుబిషి యుఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూప్ భారత్లో భారీగా పెట్టుబడులు పెడుతుంది. సుమిటోమో బ్యాంకింగ్ కార్పొరేషన్ కూడా మన దేశంలో బలమైన ఆర్థిక పునాదిని ఏర్పాటు చేసుకుంటుంది. మన దేశానికి చెందిన ఎస్ బ్యాంక్లో జపాన్ సంస్థ $1.6 బిలియన్ 20% వాటాను కైవసం చేసుకుంది. శ్రీరామ్ ఫైనాన్స్లో ఏకంగా $4.45 బిలియన్ 25% వాటాను దక్కించుకున్నాయి. డిఎం ఫైనాన్స్లో కూడా మిత్సుబిషి గ్రూప్ భారీ స్థాయిలో షేర్లను కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది. అలాగే అవెండెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలో జపాన్ అగ్రగామిగా మిజుహు బ్యాంకు వ్యూహాత్మక వాటాను సొంతం చేసుకుంది. జపాన్ బ్యాంకుల నుంచి నిధుల వరద పారితే మన దేశ ఆటోమొబైల్ రంగంలో కొత్త విప్లవం ఖాయంగా కనిపిస్తుంది. జపాన్ పెట్టుబడుల అండతో వాహన తయారీ రంగంలో లోకలైజేషన్ ప్రక్రియ మరింత వేగంగా జరగనుంది. భారతదేశం నుంచి ఇతర దేశాలకు వాహనాల ఎగుమతులు భారీగా పెరిగేందుకు ఈ నిధులు దోహదపడతాయి.
పర్యావరణ అనుకూల ఈవీల అభివృద్ధి, సరికొత్త మోడళ్ల ఆవిష్కరణ జపాన్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. వాహనాల కొనుగోలుదారులకు మరింత మెరుగైన, సులువైన ఫైనాన్సింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే భారత మార్కెట్లో నంబర్ 1గా ఉన్న మారుతి సుజుకి సంస్థ తమ సామర్థ్యాన్ని మరింత పెంచుకోనుంది. గ్లోబల్ దిగ్గజాలైన టొయోటా, హోండా కంపెనీలు కూడా సరికొత్త వ్యూహాలతో మార్కెట్ను శాసించేందుకు సిద్ధమయ్యాయి. జపాన్ బ్యాంకుల మద్దతుతో ఈ కంపెనీల సప్లై చైన్ వ్యవస్థ ఎంతో బలంగా మారుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో రాబోయే ఈ మార్పులు దేశీయ ఉపాధి అవకాశాలను భారీగా పెంచుతాయి. భారతదేశాన్ని అంతర్జాతీయ ఆటోమొబైల్ హబ్గా మార్చడంలో జపాన్ పెట్టుబడులు గేమ్ చేంజర్గా మారబోతున్నాయి. ప్రపంచ వాణిజ్య విస్తరణ వ్యూహాల్లో ఇప్పుడు చైనా స్థానాన్ని భారత్ వేగంగా భర్తీ చేస్తుంది. గ్లోబల్ కంపెనీలకు నిధులు సమకూర్చడంలో జపాన్ బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమైనదిగా మారుతుంది. వాణిజ్యాన్ని ఎంతో ఈజీ చేయడం ద్వారా భారత్లో వ్యాపార వాతావరణాన్ని ఈ బ్యాంకులు మరింత సులభతరం చేస్తున్నాయి. చైనాలో వ్యాపారం చేయడం రిస్క్తో కూడుకున్నదనే భావన అంతర్జాతీయంగా బలపడుతుంది. స్థానిక చైనా కంపెనీల నుంచి వస్తున్న తీవ్రమైన పోటీని తట్టుకోలేక జపాన్ సంస్థలు వెనక్కి తగ్గుతున్నాయి. అదే సమయంలో భారత్ అందిస్తున్న స్థిరమైన వృద్ధి రేటు ప్రపంచ పెట్టుబడిదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. యువత ఎక్కువగా ఉన్న దేశంలో వ్యాపారాలు చేయడం వల్ల దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని జపాన్ ఫిక్స్ అయింది. టెక్నాలజీ, డిజిటల్ ఎకనామీ రంగాల్లో భారత్ సాధిస్తున్న ప్రగతి జపాన్ వ్యూహాలకు సరిగ్గా సరిపోతుంది. అందుకే చైనాతో సంబంధాలను తగ్గించుకుంటూ భారత్తో బంధాన్ని జపాన్ బ్యాంకులు మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో ఈ రెండు దేశాల ఆర్థిక బంధం ప్రపంచ వ్యాపార చిత్రపటాన్నే పూర్తిగా మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇన్నాళ్ళు గ్లోబల్ మార్కెట్ను శాసించిన డ్రాగన్ హవాకు కాలం చెల్లిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చైనా చాణక్యాన్ని, జపాన్ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త బూస్టును ఇస్తుంది. బిలియన్ల కొద్దీ జపాన్ నిధులు మన దేశ యువశక్తికి తోడైతే రాబోయే రోజుల్లో గ్లోబల్ బిజినెస్ సీన్ మొత్తం మారిపోవడం ఖాయం. ఒకప్పుడు చైనా వైపు చూసిన ప్రపంచం ఇకపై భారత్ వైపు నడవక తప్పదు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సరికొత్త ఆర్థిక విప్లవం ప్రపంచ వేదికపై ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో.